నమస్తే మామ. ఈరోజు సండే కదా అని చెప్పి మా వాళ్ళైతే క్రికెట్ ఆడుతున్నారు. నేను కూడా వెళ్ళి క్రికెట్ ఆడా మామ. లేక బ్యాటింగ్ వస్తే వచ్చిన ఫస్ట్ బాల్ అయితే ఇంట్లోకి కొట్టేసాం మామ. బాల్ అయితే పోయి డైరెక్ట్ ఆ ఇంట్లో అయితే పడిపోయింది మామ. యాక్చువల్గా అయితే ఆ ఇంట్లోకి పోయి తెచ్చే ధైర్యం అయితే ఎవరికి లేదు మామ. బౌలింగ్ వేసింది అయితే వీడియో మా అవతల కొడితే 10 గుంజులు అన్నారు. గుంజులు పెట్టుకొని తప్పించుకున్నాడు మామ. అడిగితే బాల్ తీసుకోరమ్మంటున్నాడు. సరే అని అయితే ఈ పిల్లని అయితే పంపించాం మామ. బాల్ తీసుకోరారా మా పేరు చెప్పకుండా అని. ఆ ఇంట్లోకి వెళ్ళి వీడు బాల్ అడిగితే ఆ ఇంట్లోకి బాలే రాలేదని చెప్పారట మామ. అసలు వీళ్ళు సరే మన వల్ల అయితే మ్యాచ్ పోయింది, బాల్ పోయింది. బ్యాట్ ఒక్కడ పట్టుకొని నేనేం చేసేదాన్ని పక్కనే వాలీబాల్ ఆడుతుంటే వాలీబాల్ అయితే ఆడదామని పోయా మామ. వీళ్ళైతే నన్ను తీసుకోలేదు మామ. నీకు ఆట రాదు చేత రాదు పోరా పక్క అని చెప్పారు మామ. సరే అని అయితే అక్కడి నుంచి పక్క వచ్చేసాం ఎందుకంటే అక్కడే ఉంటే బాల్ అయితే తగలుతుంది. ఆ బాల్ అయితే ఇంటికి ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నాం మామ. అంతలోపలే మా ఇంటర్నేషనల్ ట్రావెల్ బ్రో అయితే వచ్చాడు మామ. ఈసారి ఎక్కడికి బ్రో ట్రావెలింగ్ అంటే కేదార్నాథ్ కానీ జమ్మూ కాశ్మీర్ అంట మామ. ఆ 2 ప్లేసులకి వెళ్ళాలంటే ఒక కిడ్నీ అయితే అమ్ముకోవాల్సిందని నేను కెమెరా ఆన్ చేసినప్పటి నుంచి అయితే వీడైతే నా దగ్గరకు వస్తున్నాడు. నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాను. నేను ఆడ కూర్చుంటున్నాడు. ఏం రా అని అడిగితే అన్న నన్ను పెట్టిన వీడియోలో నన్ను పెట్టినా అన్నాడు. వీడి కోసమైనా ఈ షార్ట్ ని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమావా.